గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. ఓం కుసుమ పుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీవాసవి అమృతకలశం. శ్రీవాసవి కన్య పురాణగాథ. 2వ అధ్యాయము. 1. సాలంకాయన మహర్షి. మహర్షులారా, దక్షిణ భరతఖండమున గోదావరి నదీ తీర ప్రాంతమున సాలంకాయన మహర్షుల దివ్య ఆశ్రమము కలదు. వారు బ్రహ్మనిష్ఠాగరిష్ఠులు, వేదాంగములను తెలిసినవారు. ఒకనాడు అనగా శ్రీవాసవి కన్యకాంబ మరియు 102 వైశ్య గోత్రజులు అగ్నిప్రవేశము పిమ్మట కుసుమశ్రేష్ఠి కుమారుడు విరూపాక్షుడు మణిగుప్తుడు మరికొందరు వైశ్యులతో గలసి సాలంకాయన మహర్షిని దర్శింపవచ్చి, మునీంద్ర, మా సోదరి శ్రీ కన్యకాంబ ఆమెతో పాటు 102 మా వైశ్య గోత్రజులు హెమకుండము నందు ఆత్మార్పణము గావించినారు. వారి వారసులమైన మేము త్రివేణి సంగమమునందు కాశీ గయాదుల యందు వారికి పిండ ప్రదానములు గావించి వైదిక కర్మలను నిర్వహించి తిరుగు ప్రయాణము నందు మీ పవిత్ర దర్శనార్థమై వచ్చితిని. మీరు సర్వజ్ఞులు. పురాణేతిహాసం బులు మీకు కరతలామలకములు. మీ అనుగ్రహ భాష్యమున శ్రీ కన్యకాంబ సంపూర్ణ విషయములను అలాగే మా పూర్వీకుల వైశ్య చరిత్రను మాకు వినిపించమని వినయమున ప్రార్థించిరి. అందులకు సాలంకాయన మహర్షి పరమానందముంది, ఆర్య వైశ్యులారా, పరమపావనమైనట్టి శ్రీవాసవి కన్యకాంబ పురాణమును చెప్పుట, వినుట, వ్రాయుట ద్వారా ఆది పరాశక్తి అనుగ్రహమున వారు సుఖశాంతులను పొందెదరు అని వారికి ఈ విధముగా వినపిపించసాగెను. 2 బ్రహ్మ ముఖోద్భవ శ్రీ కన్యకాపురాణము. నాయనలారా, శ్రద్ధా భక్తుల వినుడు. ఇది అపురూప రహస్యగాథ. సాక్షాత్తు బ్రహ్మ ముఖము నుండి వెలువడినది. అంతా అక్కడనే ఉన్న బ్రహ్మ మానస పుత్రుడు నారదుల వారు సొంతముగా వినెను. వారు త్రిలోక సంచారము చేయుచు మా ఆశ్రమమునకు విచ్చేసిరి. వారు నా మీద వాత్సల్యమున ఆ చరిత్రను మధుర గానమున వినిపించిరి. నాకు పరమశాంతి కలిగెను. నా జీవితము ధన్యమయ్యెను. అదియే శ్రీవాసవి కన్యక పురాణమని చెప్పసాగెను. 3. బ్రహ్మదేవుని సృష్టి విధానము. ఆదిపరాశక్తి ఆజ్ఞానుసారముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కార్యములను చేయసాగిరి. సర్వసృష్టికి మూలాధారమైన బ్రహ్మ మనస్సు నుంచి నారదుడు, అపరార్కుడు, ప్రాణవాయువు నుండి దక్ష ప్రజాపతి, అపానము నుండి క్రతువు, వ్యానము నుండి పులహుడు, పులస్త్యుడు, రావణుని తండ్రి, సమానము నుండి వశిష్ఠుడు ఉదయించిరి. శిరస్సు నుండి గగనము, కర్ణముల నుండి వాయువు, నేత్రముల నుండి సూర్య చంద్రులు, ముఖము నుండి ఇంద్రాగ్నులు వెలువడిరి. బ్రహ్మ నాభి నుండి అంతరిక్షము, రోమకూపముల నుండి సమస్త లోకములు పుట్టెను. అట్లే సర్వావయవముల నుండి దేవతలు, ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఊరువులు, తొడలు నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జనించిరి. తరువాత మిగిలిన అవయవముల నుంచి యక్షరాక్షసగంధర్వులను, అశ్వని మొదలగు నక్షత్రములు, నవగ్రహములు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, సప్త మాతృకలు ఉద్భవించెను. బ్రహ్మ సంకల్పానుసారము జంతువులు, పశువులు, కీటకములు, అరణ్యములు, పర్వతములు, నదీనదములు పుట్టి సృష్టి ప్రారంభమాయెను. అంతగాక వీటికన్నిటికీ అవసరముగు అన్ని వసతులనులను బ్రహ్మ సృష్టించెను. 4. అపరార్కుడు వైశ్యులకు సర్వశాస్త్రములు బోధించుట. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము ఆంగీరసుడు బ్రాహ్మణులకు, వశిష్ఠుడు క్షత్రియులకు ధర్మములను విధి విధానములను నిర్ణయించిరి. తదుపరి అపరార్క మహాముని బ్రహ్మ యొక్క కుడి తొడ నుండి జన్మించిన వైశ్య పురుషులకు, అలాగే ఎడమ తొడ నుండి జనించిన వైశ్య వనితలకు ధర్మశాస్త్రములను, అనుసరింపవలసిన విధులను, ప్రవర గోత్రాదులను నిర్ణయించెను. అంతేగాక అపరార్క మహాముని వైశ్యులకు సకల వస్తు పరిజ్ఞానమును, క్రయ విక్రయాదులందు నేర్పును నేర్పెను. అటులనే వారికి అపరోక్ష జ్ఞానమును కూడా ప్రసాదించెను. కాలానుసారము భూలోకమున సత్య ధర్మవర్తులై గోరక్షణ గావించుచు, పరోపకారము అనగా ప్రజలకు అవసరమగు పదార్థములను వివిధ ప్రాంతముల నుండి తెచ్చి క్రయ విక్రయముల ద్వారా అందించుచు మీరు సుఖ జీవనము సాగింపుడని చెప్పి అపరార్క మహాముని తపోభూమికి వెడలెను.
ఈ ప్రకారము అపరార్క మునిచేత విధింపబడిన విధుల ప్రకారము ఆర్య వైశ్యులెల్లరూ భూలోకమున నడుచుకొనుచు ధర్మబోధకులుగా సంచారము చేయుచుండిరి. మరికొందరు తీవ్ర తపస్సులు చేసి దేవతలను మెప్పించి వరముల నుండి జ్ఞాన సంపన్నులై దివ్య శరీరములతో సకుటుంబములతో త్రిలోకాధిపతులను ఆరాధించి వచ్చుచుండిరి. అంతేగాక ఇచ్ఛాగమనులై వైశ్య ఋషులుగా ప్రకాశించిరి.